హలో బావా, ఎక్కడి వరకు వచ్చావు? ఓ, అయితే ఈజీగా ఇంకో గంట పడుతుంది. సరే, జేఎన్టీయూ దగ్గర దిగాక కాల్ చేయి, ఆటో బుక్ చేస్తాను. అమ్మా, ఈరోజేనా నువ్వు వెళ్ళేది? అవును అంకుల్, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కదా, చాలా పనులు ఉన్నాయి. నీ ఎంఎస్సీ కంప్లీట్ అయ్యే వరకు అన్నా ఆగాల్సింది. మీ నాన్నకు నేను చెప్పి చూశాను, ఏదో పెద్దంటి సంబంధం అని నా మాట కొట్టిపాడేశాడు. సరే సరే అంకుల్. ఏరో అబ్బాయి, మరదలను తీసుకెళ్ళడానికి వచ్చావా? అవును అంకుల్. పూతరేకులు తెమ్మన్నాను, తెచ్చావా? తీసుకొచ్చాను అంకుల్. సరే, నువ్వు వెళ్ళు, నేను వచ్చి తీసుకుంటాలే. సరే. ఉన్నావా? లోపలికి రా. ఏంటి కళ్ళెర్రగా ఉన్నాయి? బస్ పక్క సీట్లో ఎవరైనా అమ్మాయి కూర్చుందా? పక్క సీట్లో అమ్మాయి అంటే నా కళ్ళు ఎందుకు ఎర్రగుంటాయి? ఆ పిల్లని చూస్తూ కళ్ళు రెప్పలేయడం మర్చిపోయావేమోనని. పో, ఫ్రెష్ అవ్వు. బ్యాగ్లో పూతరేకులు ఉన్నాయి, ఓనర్ అంకుల్ వచ్చి తీసుకుంటానన్నాడు. వస్తే ఇస్తాలే. నైట్ 11కి ట్రైన్. అన్నీ సర్ది పెట్టుకున్నావా? ఆస్ట్రేలియా సంబంధం కదా, మీ నాన్న హడావిడి మామూలుగా లేదు. సడన్గా టికెట్ తీసి నన్ను బస్సు ఎక్కించి నేను తీసుకొచ్చేయమన్నాడు. మావయ్య అనేవాడు కదా, మా నాన్న అంటున్నావు. ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అలా ఏం లేదే. ఇంకెప్పుడు అలా అనకు. ఏ? నువ్వు మాకు దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. నీ పెళ్లి గురించి నీకేమనిపించట్లేదా? నా సంగతి వదిలే కానీ నా పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎల్కేజీలో నువ్వు చేసిన అల్లరి నాకు ఇంకా గుర్తుంది. చూస్తుండగానే పెళ్లి కూతురు అయిపోతున్నావు. ఇదంతా ఒక కల్లా ఉంది. అప్పుడు నువ్వు సెకండ్ క్లాస్ అనుకుంటా. నేను ఎల్కేజీలో చేసిన అల్లరి గురించి నీకెలా తెలుసు? స్కూల్లో ఆయమ్మ నీ గురించి చెప్తూ నా దగ్గర బాధపడేది. నాట్ ఓన్లీ ఆయమ్మ, టీచర్స్ కూడా మా నాన్న కంప్లైంట్ ఇచ్చేవారు. ఈ అల్లరి పిల్ల ఇప్పుడు ఒకరికి అర్థం కాబోతుంది. కాలం కనికరం లేకుండా ఇంత త్వరగా కరిగిపోతుంది అనుకోలేదు. ఏంటి బావా పోయటిక్గా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? బావా, ఇంతవరకు అవసరం రాలేదు. మరి ఇన్స్టాగ్రామ్లో ఆ రాతలు ఎవరి కోసమో? ఏదో అప్పుడప్పుడు కవిత వేసిన తనుకొచ్చేస్తూ ఉంటుంది. సరే కానీ నువ్వు దిలీప్తో మాట్లాడావా? ఏ దిలీప్? కాబోయే మొగుడు పేరు కూడా గుర్తులేదా? ఓ, దిలీప్, రైట్. తనే ఒకసారి కాల్ చేసి మాట్లాడాడు. ఎలా అనిపించాడు? మంచోడే. అంతేనా? అంతేనా అంటే వెరీ ఫన్నీ, ఫ్రెండ్లీ, రొమాంటిక్ ఇలా.
దిలీప్తో కొంచెం టచ్లో ఉంటా ఉండు. మెసేజెస్, ఫోన్ కాల్స్తో కొంచెం రొమాంటిక్ ఎసెన్స్ యాడ్ చేసావనుకో పడుంటాడు. ఇంకా గూగుల్ నుండి కాపీ కట్టకుండా నీ సొంత మాటలు, అభిప్రాయాలతో లవ్ లెటర్ రాసి పంపు, ఫిదా అయిపోతాడు. నువ్వు చెప్పినట్టు లవ్ లెటర్ రాసి పంపితే బెంబేలు ఎత్తిపోతాడు. ఎందుకు? అవన్నీ అబ్బాయిలు చేయాలి, అమ్మాయిలు కాదు. ఇది లవ్లో రూల్. ఏం కాదు, రుక్మిణి శ్రీకృష్ణుడికి రాయలేదా? అది ప్రేమ, నాది పెళ్ళి మాత్రమే. దిలీప్ గోపాలుడంత గొప్పవాడైతే పెళ్ళైన తర్వాత కూడా ప్రేమలేఖలు రాసుకోవచ్చు. దిలీప్ నీకు నచ్చాడా? ఇప్పుడు అడిగేది? ముహూర్తం పెట్టాక నాకు ఇన్ఫామ్ చేశారు. ఇంకా నేను మాత్రం చేసేదేముంది? మా నాన్నకు నేను తన ప్రాణం కంటే ఎక్కువ. ఆయన నిర్ణయాన్ని కాదని ఎలా అనగలను? ఎవరినన్నా ప్రేమించావా? తనంటే నాకు చాలా ఇష్టం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దిలీప్ని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోవడమే. నువ్వు గుండె రాయి చేసుకొని నీ మొగుడితో ఆస్ట్రేలియా బాగానే వెళ్ళిపోతావు. మరి నువ్వు ప్రేమించిన అబ్బాయి సంగతి ఏంటి? తనకు నా ప్రేమ గురించి చెప్పలేదు. నాది వన్ సైడ్ లవ్. అట్లీస్ట్ నాకన్నా చెప్పాల్సింది కదా. చెప్దామని అనుకున్నాను. ఇంతలో నువ్వంత బాధపడిపోకు. ఇప్పుడు కొంపలేం అంటుకుపోలేదు. అతనికి కానీ నేను ప్రపోజ్ చేసుంటే మాత్రం గిల్ట్తో చచ్చేదాన్ని. నువ్వంత దీనంగా ఉంటే మాడిపోయిన మూకుడికి మూతీ మీసం అంటించినట్టున్నావు. కాస్త నవ్వు బావా. ఏ అబ్బాయికి నీ ప్రేమ విషయం చెప్పాల్సింది, ఎందుకు చెప్పలేదు? అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులు చూసి తనెవరినో లవ్ చేస్తున్నాడని అనిపించింది. అందుకే చెప్పలేకపోయాను. తన అకౌంట్ కూడా చూడడం మానేశాను. అదంతా గతం. ఇప్పుడు డిస్కస్ చేసి లాభం లేదు. నా శేష జీవితం ఆస్ట్రేలియాలో రాసిపెట్టినట్టుంది. నీ సంగతి ఏంటి? ప్రస్తుతానికి నా మరదల పెళ్లి పనిలో బిజీగా ఉన్నాను. నా పెళ్ళి నీ బాధ్యత, నీ కర్మ. నేను అడుగుతుంది నీ పర్సనల్ లైఫ్ గురించి. ప్రేమ, పెళ్ళి ఇవి అలాంటివి ఏం లేవు. జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. బావా, మన ఇద్దరం బావా మర్దలమే కదా. అయితే మన ఇద్దరికి పెళ్లి చేయొచ్చనే ఆలోచన మన పెద్దలకి ఎందుకు రాలేదు? సారీ బావా. సడన్గా నీకు ఎందుకు అలా అనిపించింది? ఈ అమెరికాలో ఆస్ట్రేలియాలో అవసరం లేకుండా అందరూ ఇంచక్క ఒకే ఊర్లో ఉండొచ్చని. నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. సిగరెట్ కోసం అని నాకు తెలుసులే. ఓ మనసా వింటున్నావా నా మాట? నా ఎద సవ్వడిలో వినబడలేదా నా పాట? దోబూచుల దాగుడు మూతలతో నాతో నాని ఆట. అటు ఇటు తడబడు అడుగులు ఏలా కనబడదా నా బాట? చెదరనీకు పెదవులపై చిరునవ్వుల స్వాగతం, ఆరనీకు కనుచూపులో అనురాగపు ఆహ్వానం.
ఎన్ని ప్రేమ కవితలు రాశాడు, ఎవరిని లవ్ చేయట్లేదంటాడు. చెప్పలేకపోతున్నాను, నువ్వు లేనిదే నేను లేనిది, నేనున్నది నీలోనే, నాదన్నది నాలో మిగిలింది ఏమీ లేదని నీకు చెప్పలేకపోతున్నాను. ఇదిగో, ఏమైంది? నేను అత్తయ్యతో మాట్లాడాను. ఏ అత్తయ్యతో? మీ అమ్మతో. ఇన్ని సంవత్సరాలు నన్ను నీ గుండెల్లో దాచుకుని నాకెందుకు చెప్పలేదు బావా? నేను ప్రేమించిన అబ్బాయి ఇంకెవరో కాదు, నువ్వే. నీ రాతల్లో ఉన్న అమ్మాయి ఇంకెవరో అనుకుని నా ప్రేమని నీకు చెప్పలేకపోయాను. అది నేనేనని అత్తయ్య చెప్తేనే నాకు తెలిసింది. ఇన్ని సంవత్సరాలుగా నా ప్రేమ నీకు చెప్పలేదన్నావు కదా? కాదు, నా రాతల ద్వారా నీకు రోజు చెప్తూనే ఉన్నాను. అది నీ గుండెని చేరుకోవడానికి ఇంత టైం పట్టింది. నాకే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ధైర్యం సరిపోలేదు. తన చెల్లి ప్రేమపల్లి చేసుకుందని మీ నాన్న మామతో మాట్లాడడం మానేశాడు. మేమంటే చిన్న చూపు, అందుకే నువ్వు నాకు కావాలని నీతో చెప్పలేకపోయాను. నువ్వు నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి మా అమ్మకు కాల్ చేసావని నాకు అర్థమైంది. చెబుదామని అనుకున్నాను, తూర్పు సింధూరపు లేలేత కిరణాలు కూడా నీ కమల నయనాల కాంతి ముందు వెలవెలబోతున్నాయని. చెబుదామని అనుకున్నాను, వంపులు తిరిగే నదీ ప్రవాహం కూడా నీ హొయలలికే వయ్యారి నడకను చూసి గతి తప్పుతున్నదని. చెబుదామని అనుకున్నాను, శుతిమెత్తని మృదుమందార మొగ్గలు కూడా సుధులలకే నీ అద్రాకృతిని చూసి అబ్బురపడుతున్నాయని. చెప్పలేకపోతున్నాను, నువ్వు లేనిదే నేను లేనని, నేనున్నది నీలోనేనని, నాదన్నది నాలో మిగిలింది ఏమీ లేదని నీకు చెప్పలేకపోతున్నాను. ఇది ప్రేమేనంటావా? ప్రేమ కాకపోతే నీ గురించి అమ్మకెందుకు చెప్తాను? అమ్మకు నువ్వు నచ్చేసావు, నిన్ను ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను. అమ్మ ఎదురు చూస్తుంది, నీదే ఆలస్యం. నువ్వు ఆ పోస్ట్ ముందే చూసుంటే విషయం ఆస్ట్రేలియా దాకా వెళ్ళేదే కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందైతే ఊరికి పోదాం, తర్వాత ఏంటో నాకు కూడా తెలీదు. భయంగా ఉంది. నాకేమైనా ధైర్యం పొంగుతుందా? నాకు కూడా భయంగానే ఉంది. అయినా మనం ఎందుకు భయపడుతున్నాం? ధైర్యంగా పోరాడదాం. మన ధైర్యాన్ని చూసి తట్టుకునే ధైర్యం మీ నాన్నకు అస్సలు లేదు. మరి ఏం చేద్దాం? ఆస్ట్రేలియా దిలీప్కి ఫోన్ చేసి చెప్పేద్దాం. తను మా నాన్నకి చెప్పేస్తే మనకు కావాల్సింది కూడా అదే కదా. తర్వాత అయినా మనం పోరాడాలి కదా. అప్పుడు పోరాటం దాని అంతటా అదే స్టార్ట్ అవుతుంది. మనం జస్ట్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. చేజింగ్లు, రక్తపాతాలు ఇలాంటివేం అవసరం లేదా? నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు, అంత అవసరం లేదు. మనస్పర్ధలున్నా మనం పరాయవాళ్ళం అయితే కాదు కదా. అవునులే, మన పెళ్ళైతే మా నాన్న అత్తయ్యతో మాట్లాడే ఛాన్స్ ఉంది కదా. అలాగే ఆశిద్దాం. ఓ మనసా, వింటున్నావా నా మాట? నా ఎద